నిజామాబాద్ లో రాజకీయ రచ్చ కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాము. నిజామాబాద్ జిల్లా తగిలేపల్లి మాజీ సర్పంచ్ హత్య ఘటనతో రాజకీయం మరోసారి వేడెక్కింది. తమ అనుచరుడు వెంకన్నను హత్య చేయించారని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తనయుడు భాస్కర్ రెడ్డి ఆరోపించారు. బాజిరెడ్డి గోవర్ధన్, కాంగ్రెస్ నేత ఏనుగు రవీందర్ రెడ్డిలు హత్య రాజకీయాలకు పాల్పడుతున్నారని చెప్పి మండిపడ్డారు. ఈ హత్య చేసిన వారితో పాటు ప్రోత్సహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేశారు. గత 2 ఏళ్లుగా పోచారం శ్రీనివాసరెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి మధ్య విభేదాలున్నాయి. ఈ క్రమంలోనే వెంకన్న హత్యకు సంబంధించి పోచారం భాస్కర్ రెడ్డి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. మరి ఈ రోజు మళ్ళీ ఒక హత్య రాజకీయం జరిగింది. గత 15 రోజులలో ఇది 2వ హత్య రాజకీయం. దయచేసి మనం అందరము ఈ వలసదారులని మన నియోజకవర్గంలో రానియకుండా ఏనుగు రవీందర్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధనే. ఎందుకంటే వీళ్ళకి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి తట్టుకోలేకపోతున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర బలమైన నాయకత్వం ఉంది కాబట్టి ఆ నాయకత్వాన్ని సంపాదన ఆలోచనతో ఈ రోజు బాజిరెడ్డి గోవర్ధన్ గారి, ఏనుగు రవీందర్ రెడ్డి గారి హత్య రాజకీయాలకి పాల్పడుతున్నారు. పోలీస్ కమిషనర్ గరీబోలను పట్టుకోవడం కాదు కమిషనర్ గారు, ఈ రోజు ఈ హత్య రాజకీయాలకు పాల్పడే వ్యక్తులని, దీనికి ప్రోత్సహించే వ్యక్తులని కఠినంగా శిక్షించి వాళ్ళని కఠినంగా అరెస్ట్ చేయాలని చెప్పేసి నేను ఈ పోలీస్ యంత్రాంగానికి హెచ్చరిస్తున్నాను.